అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో, అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే ఆ మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ను కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఆయనకున్నట్టుంది. మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు కానీ, బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది? ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది? ఇంత అపహాస్యం పాలు కావాలన్నా? బీఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ 25th లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం, నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేదే ఉండకూడదు నిజంగా సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే. ఈవేళ ఫైనలైజ్ అయ్యిండాలి. సరే, అది నీ ఇష్టం, ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ అనుకోవచ్చు, లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వీటితోనే. ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు. మీరు ఎవరినైతే ఒంటరిగా ఢీగొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది, చేంజ్ ఏం లేదు. ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీఫార్మ్స్ కూడా అందరికీ వెళ్ళిపోయాయి. మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగలనని అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు. ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఎస్ నా హిస్టరీ, నా 40 ఏళ్ల హిస్టరీ ఉంది, నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు లేదు. పోనీ వదిలేద్దాం. పొత్తు పెట్టుకున్నావు, పోనీ ఆ పొత్తు పెట్టుకునైనా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకనట్లా అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా ఉంచాలనా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఆల్టర్నేటివ్గా నీ శక్తి ఏదో నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకున్నావు. బూతులు తిట్టడం తప్ప నోటికొచ్చినట్టు తిట్టడము, అసహనం ప్రదర్శించడము, నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయవద్దు అనేది చెప్పలేని పరిస్థితి ఒకవైపోతే నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి. మరి నువ్వు 2 పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు. అలాంటప్పుడు నువ్వు 3 పార్టీల తరఫున నువ్వు రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రాం ఉందంటే అది కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా 25వ తేదీకి నామినేషన్లు కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ 3 వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే. ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ల ముందుగా సాక్షాత్కరిస్తున్న పరిస్థితి. దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలన కట్లుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి 1,00,000 రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎక్కడ నేను ఇంతకుముందు అన్న వాటితో పాటు ఒక సొంత ఇది లేదు. ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచి వాసన ఏం తెలియట్లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా, అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంటాడు. ఇది మీ బాధ్యత అంటాడు. అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత, నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత, తన తన ఎవరితో అయితే దోస్తీ పెట్టుకున్నాడో అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత. మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది, ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా. బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది. ఇక్కడ రివర్స్. ఎందుకంటే ఈయన జనంలో నుంచి రాలా, మామను దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది. అది ఏమంటారు, మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు. వరుసగా కూడా కలిసి వస్తూ వచ్చింది. ఒకసారి వాజ్పేయి గారి దయతో, డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో,
ఈసారి మళ్లీ వాళ్ళని కలుపుకొని